కేబీఆర్ పార్క్ వద్ద అధునాతన ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మిస్తున్నందున ఆ మార్గంలో వెళ్లే వాహన రాకపోకలపై విధించిన ఆంక్షలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మిస్తుండగా ఈ పనుల కోసం రేపటి నుంచి 2 ఏళ్ల పాటు వన్ వే అమలులో ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు లెఫ్ట్ లేన్ మాత్రమే ఉంటుందని, రైట్ లేన్ లో వచ్చేవారు లెఫ్ట్ కు ఇంటర్చేంజ్ అవుతూ వెళ్లాలని సూచించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సైన్ బోర్డులు అమర్చామని పోలీసులు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నియంత్రించడానికి ప్రధానమైన ప్రాంతాల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల పనులకు సంబంధించి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా వన్ వే విధానాన్ని తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా దాదాపు 2 ఏళ్ల పాటు కూడా ఈ ట్రాఫిక్ విధానం అమలుకి రాబోతుంది. చుట్టూ కూడా వన్ వే విధానాన్ని కూడా అమలుకి తీసుకురావడం జరిగింది. జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ గారు ఉన్నారు. సార్, ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగింది. కేబీఆర్ చుట్టూ కొన్ని మ్యాపులను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే వన్ వేకి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉన్నాయి? రేపు అంటే 18వ తారీఖు మార్నింగ్ 6 o'clock నుంచి ఇది అమలు చేయబోతున్నాము. కేబీఆర్ చుట్టూ ఏదైతే 7 జంక్షన్స్ ఉన్నాయో ఈ 7 జంక్షన్స్లు కూడా ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అంటే టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ ఉంది. ఇప్పుడు ఈ 2 సైడ్ వాహనాలు నడుస్తున్నాయి. రేపు 6 o'clock తర్వాత ఇక్కడ ఈ 4 లేన్లు కూడా 1 సైడ్లోనే వాహనాలు నడుస్తుంటాయి. ఇది ఎన్టీఆర్ భవన్. సో ఇక్కడ 4 లేన్ కూడా ఒకటే సైన్ వెళ్తుంది. అలా ఈ ఎన్టీఆర్ కేబీఆర్ చుట్టూ కూడా సింగిల్ వేలోనే మూమెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా రైట్ మూమెంట్ ఉండదు. ఇప్పుడు చెక్ పోస్ట్ ఉంటే చెక్ పోస్ట్కి వచ్చేదాని నుంచి రైట్ ఉండదు. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంటే ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఉంటుంది. ఓన్లీ లెఫ్ట్ మూమెంట్ ఉంటాయి. అన్ని జంక్షన్ నుంచి లెఫ్ట్ మూమెంట్ ఉంటాయి. అలాగే 2 జంక్షన్కి మధ్యలో చెక్ పోస్టు ఎన్టీఆర్ భవన్కి మధ్యలో ఈ లేన్లు వచ్చేవాళ్ళు అంటే రైట్ సైడ్ 2 లేన్లు వచ్చేవాళ్ళు లెఫ్ట్కి వెళ్ళాలంటే అక్కడ ఇంటర్చేంజెస్ ఇచ్చినాం. ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలి అనుకోండి. ఈ చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు ఈ రూట్లో వస్తున్నారు. వాళ్ళు జిమ్ఖానా దాటిన తర్వాత ఇక్కడ రోడ్ ఓపెనింగ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్కి మెర్జ్ అవ్వచ్చు. మెర్జ్ అయ్యి ఎన్టీఆర్ భవన్ నుంచి ఫ్రీ లెఫ్ట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అంటే కొంతమందికి లైనింగ్ అంటే అవతల నుంచి ఇతలకి రావాలంటే కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అలాతోనే మన ఎగ్జిట్కి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేశారా? ఈ 2 జంక్షన్ అన్ని 2 జంక్షన్ మధ్యలో ఇంటర్చేంజెస్ ఇచ్చినాం. కాబట్టి జనాలు దాన్ని తెలుసుకొని చేంజ్ అయిపోతే చాలా ఈజీగా సాఫీగా జరగడానికి అవకాశం ఉంది. మొత్తం ఎన్ని కేబీఆర్ చుట్టూ పాటు ఎన్ని క్రాసింగ్ లైన్ సంబంధించి ఏర్పాటు చేయడం? అంటే ఇప్పుడు కేబీఆర్ చుట్టూ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ భవన్ ఉంది. ఇది క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్కి మధ్యలో స్టడీ సర్కిల్ దగ్గర ఒక లేన్ చేంజింగ్ ఇచ్చినాము. అలాగే క్యాన్సర్ హాస్పిటల్కి అగ్రసేన్ స్టాచ్యూకి మధ్యలో ఇక్కడ ఒక లేన్ చేంజర్ ఇచ్చినాము. దెన్ అగ్రసేన్ స్టాచ్యూ నుంచి మీరు ఇక్కడ బీవీబీ మధ్యలో దాదాపు 3 లేన్ చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఒమేగా హాస్పిటల్ తాటగానే ఉంది, పాత స్టార్ బక్స్ దగ్గర ఉంది, దెన్ అపోలో క్రైడిల్ దాటిన తర్వాత ఉంది. అట్లా 3 ప్లేస్లు ఇంటర్చేంజ్ ఉంది. దెన్ బీవీబీ ఉంది. బీవీబీ నుంచి జర్నలిస్ట్ కాలనీ మధ్యలో ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది, ఒక లేన్ ఇచ్చినాము. అలాగే 45 నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ మధ్యలో 2 చేంజ్ ఇచ్చినాము. ఒకటి 67 దగ్గర ఒకటి ఉంది, మంత్రి దగ్గర ఒకటి ఉంది. సో ప్రతి 2 జంక్షన్కి మధ్యలో ఈ లేన్ చేంజింగ్ అవకాశాలు ఇచ్చినాం. ఈరోజు నైట్ వరకు అన్ని లేన్ చేంజెస్ అన్ని జంక్షన్స్ దగ్గర ఇది సైనేజెస్ పూర్తి అయిపోతుంది. అంటే ముఖ్యంగా కేబీఆర్ పార్క్ అంటేనే వాకర్కి సంబంధించి ప్రధాన పార్కు. దీంట్లో ఉదయం సాయంత్రం వేళలో ఎక్కువగా వస్తుంటారు. ఆల్రెడీ వాకర్లతో కూడా ఒకసారి మీరు కోఆర్డినేషన్ చేయడం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమైనా కొన్ని సజెషన్స్ ఏమన్నా ఇచ్చారా సార్? వాకర్స్కి ఈ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెన్స్ని మేము చెప్పడం జరిగింది. అలాగే ఇది వన్ వే చేయక తప్పదు. బికాస్ క్యారేజ్ వే 100% నుంచి కొన్ని ప్లేసెస్లో 30%కి తగ్గిపోతుంది ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసిన తర్వాత. సో డెఫినెట్లీ వన్ వే అన్నది తప్పదు అన్నది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అండ్ వాళ్ళకి పార్కింగ్ ఒకటి ఇష్యూ ఉంది. సో మేమేం హామీ ఇచ్చినామంటే కేబీఆర్ చుట్టూ 360 కార్లు పార్క్ చేయడానికి అవకాశం ఉంది. పార్కింగ్ కేబీఆర్కి వచ్చే వాళ్ళే ఆ పార్కింగ్ యూజ్ చేసే విధంగా మేము నైట్ టైమ్స్లో అంతా ఎన్ఫోర్స్మెంట్ పెట్టుకుంటామని చెప్పినాము. ఈ లైఫ్ సేవింగ్ అంబులెన్సెస్ వచ్చేటప్పుడు అడ్వాన్స్గా కంట్రోల్కి చెప్తే వాళ్ళని క్లియరెన్స్ ఇచ్చి సెపరేట్ రూట్లు తీసుకుంటామని చెప్పినాము. దీనికి సంబంధించి కూడా ఈ వన్ వేకు అమలైన తర్వాత పర్యవేక్షణ ఏ విధంగా ఉండబోతుంది? డ్రోన్లతో చేస్తున్నారా లేదా సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తారు?
మేము టెంపరీగా అన్ని ప్లేసెస్ ఇంటర్చేంజెస్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ పెట్టుకున్నాము. హై రైజ్ కెమెరాస్ కూడా పెట్టుకున్నాము. చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మా ICCCలో ఒక కెమెరా పెట్టినాము, అలాగే శాంకర్లా బిల్డింగ్ దగ్గర ఒక కెమెరా పెట్టినాము. లాస్ట్గా వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుతే అంత త్వరగా ప్రజలకు మంచిది, కమ్యూటర్స్కి మంచిది, రోడ్ యూజర్స్ అందరికీ మంచిది. కాబట్టి మన ఇల్లు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు, రెనోవేట్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మనం సర్దుకుంటామో, ఒక రూమ్లో ఉండి మిగతా అవన్నీ కంప్లీట్ చేయడానికి మనం ఎలా ఫెసిలిటేట్ చేస్తామో అలా టెంపరీగా కొన్ని అసౌకర్యాలు దీనిలో రావచ్చు. దానికి మీరు ప్రభుత్వంకి, పోలీస్ ఆఫీసర్స్కి సహకరించాలని కోరుతున్నాం. ఇది మొత్తం మీద కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా వన్ వే విధానాన్ని అయితే రేపటి నుంచి అయితే అమలుకి చేయబోతున్నారు. రేపటి నుంచి జరగబోయే ఈ కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానం కూడా దాదాపు పనుల నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు కూడా ఇదైతే కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే వీళ్ళు టార్గెట్కి సంబంధించి అయితే దాదాపు 2 సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే విధానం అయితే కొనసాగుతుంది. కాబట్టి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన విధానాలను అమలు చేస్తూ తర్వాత పోలీసులకు అయితే సహకరించాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే జాయింట్ సిపి జోయల్ అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.